హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్కారం. నమస్తే. మేడం ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే అబ్బాయిలు 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకు అని అడిగితే ఎందుకు పెళ్లి చేసుకోవడం, పెళ్ళైన 2 నెలలకే డిస్ప్యూట్ స్టార్ట్ అవుతాయి, దాని తర్వాత మళ్ళీ 6 నెలలకు డివోర్స్కి అప్లై చేసుకుంటారు. ఆ సంవత్సరం అంతా కూడా డివోర్స్ కోసం చూసి మళ్ళీ వాళ్ళు 35 సంవత్సరాలు సంపాదించుకున్నదంతా భార్యకి మెయింటెనెన్స్కి ఇవ్వడానికే సరిపోతుంది కదా, ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటున్నారు. ఇట్లా అనుకుంటే ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వవేమో అయితే. ఓకే, 35 years వచ్చేసరికి లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ దే స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 అనుకుందాం. కానీ 25కి ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి అని అంటే దట్స్ ఎ క్వశ్చన్. మరి ఓకే, బై 30s దే ఆర్ అ బిట్ సెటిల్ అవ్వలేనంత వరకు పెళ్ళి వద్దు అని అంటారు. బట్ దట్స్ ఆ ఏజ్, దట్స్ రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్. ఓకే, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అంటే థెల్ గెట్ ఇన్ టు 35. మరి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? యాక్చువల్లీ ఇప్పుడు ఇఫ్ యూ టేక్ మై ఫాదర్, హీ వాజ్ మ్యారీడ్ అట్ 23 or 22 ఐ గెస్. ఓకే, దట్ ఈస్ ద రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్. కానీ అప్పటికి ఏం సెటిల్ అవ్వట్లేదు అని అప్పుడు పిల్లనివ్వడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఓకే, ఈయన ఏం పని చేయట్లేడు, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా అని ప్రీవియస్గా ఎలా ఆలోచించేవాళ్ళు. ఒక పెళ్ళి చేస్తే వీడు సరైన దారిలో పడతాడనో, లేకపోతే బాధ్యత ఉండి హీల్ స్టార్ట్ ఎర్నింగ్ అనో, సంపాదించడం మొదలు పెడతాడనో అనుకునేవారు. సో ఈ 35 years వచ్చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇప్పుడు ఆయనకు 35 years అనుకుందాము, అప్పుడు గర్ల్ షుడ్ బి అట్లీస్ట్ 30 or 32 years. ఒక్కోసారి ఈక్వల్ ఏజ్లో కూడా పెళ్లి చేసుకుంటున్నారు, 35. అప్పటికి వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ విపరీతంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి వాళ్ళు దెబ్బలు ఆడుకుంటారు. ఈగో ఇష్యూస్, క్లాషెస్ విపరీతంగా ఉంటాయి. ఓకే, ఈయనంటే మనం పడాలా, నేను కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నాను కదా, ఇప్పుడు సడన్గా అయినా నా లైఫ్లోకి వచ్చి ఏంటి నా పెత్తనము అని అమ్మాయి అనుకుంటుంది. ఈమెంటి నా మీద ఏదో కమాండ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇన్ని రోజులు నేను ఫ్రీగా లావిష్గా బతికాను, ఈమెంటి అని అంటే అసలు పెళ్ళి అనే ఒక రిలేషనే ఇట్స్ త్రూ అడ్జస్ట్మెంట్స్. ఇట్ షుడ్ గో త్రూ అడ్జస్ట్మెంట్స్. ఒకసారి మనం తగ్గుండాలి, ఒకసారి వాళ్ళు తగ్గుంటారు. సో అదొకటి. లాట్ ఆఫ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అన్నేళ్ళు ఫ్రీ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య అతిగారంభంగా పెంచుతూ ఉంటారు కదా, ఏ పనులు రావు, ఏవి చేయరు వాళ్ళు, ఈమెకు వంట రాదు. ఓకే, ఆయనకి వంట రాదేమో పక్కన పెట్టండి, అట్లీస్ట్ హీ కాంట్ గెట్ హిజ్ ఓన్ వాటర్, దానికి కూడా అమ్మ వాటర్ ఇవ్వను, పనోళ్ళు ఉంటే పనోళ్ళు తెచ్చిస్తారు. సో అట్లాంటి పరిస్థితుల్లో నేను మెయిడ్నా, ఏమైనా పెళ్లి చేసుకున్న తర్వాత ఈయనకు సేవలు చేయాలా అని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. ఈమెంటి విపరీతమైన కమాండ్ చేస్తుంది ఆల్ ఆఫ్ ఎ సడన్ నా లైఫ్లోకి వచ్చి అని వీళ్ళు అనుకుంటారు. అండ్ పేరెంట్స్ ఎలా ఉంటారు అని అంటే, ఇప్పుడు అమ్మాయి పేరెంట్స్ని తీసుకుందాం ఫర్ అన్ ఇన్స్టెన్స్. యూజువలీ ఎలా చెప్తారు, అమ్మాయి ఏదైనా ఇష్యూస్ ఉన్నా సర్దుకుపో. ఇనీషియల్గా కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు టఫ్గా ఉంటుంది సిచ్యువేషన్, యూ హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ, డిప్లొమాటిక్గా ఉండు, ఎక్కువ మాట్లాడకు, అర్థం చేసుకో, అలా చెప్తారు. ఇప్పుడు ఫాదర్స్ మదర్స్ ఎలా చెప్తున్నారు, ఏంటమ్మా ఫోన్, ఎవ్రీడే ఫోన్ కాల్స్, ఏమైనా అంటున్నాడా, వచ్చే నువ్వు మన ఇంటికి వచ్చే నేను చూసేసుకుంటా, నేను చూసుకుంటాను నిన్ను, ఏంటి వాడు వీడు అని మాట్లాడుతుంటారు. ఓకే, ఇటు అబ్బాయి వైపు వస్తే, నాన్న కొత్తగా వచ్చింది ఆ అమ్మాయి మన ఇంటికి, ఇనీషియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి, నువ్వు అర్థం చేసుకోవాలి, యూ షుడ్ అడ్జస్ట్ అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎలా ఉంటుంది, వదిలే ఆ అమ్మాయిని, లేకపోతే మన మాట వినకపోతే ఆమెకు యాటిట్యూడ్ ఎక్కువ, వదిలేద్దాము, మనకు వద్దు ఇవన్నీ అని అంటుంటారు. సో ఇట్లా ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఉండదు. ఆ పేరెంట్స్ వాళ్ళకి అబ్బాయికి అర్థమయ్యేటట్టు చెప్పాడు, ఇటు అమ్మాయి పేరెంట్స్ అర్థమయ్యేటట్టు చెప్పారు, వాళ్ళిద్దరు దెబ్బలు ఆడుకుంటున్నట్టు ఉంటుంది, ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్. ఈ అమ్మాయి అబ్బాయి కన్నా ఎవ్వరూ అడ్జస్ట్ అయ్యి ఉండమని చెప్పే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అనంటే ఈక్వల్ ఫైనాన్షియల్ స్టేటస్లు అయిపోయినాయి. అమ్మాయి కూడా సంపాదిస్తుంది కదా, నాకేంటి, మా అమ్మాయి ఏం తక్కువ, మా అమ్మాయికి ఏంటి తక్కువ, ఈక్వల్గా సంపాదిస్తుంది కదా, ఎందుకు చేసి పెడుతుంది, వంట అవి చేయదు, మీరు కావాలంటే కుక్ని పెట్టుకోండి అని అంటారు. ఓకే, సో కుక్ని పెట్టుకుంటారో లేకపోతే ఇంకో మెయిడ్ సర్వెంట్ని పెట్టుకుంటారో, ఏది పెట్టుకుంటారో, ఎవరు వండుతారో, ఈయన వండుతారో ఆయన వండుతారో పక్కన పెడితే అండర్స్టాండింగ్ లెవెల్స్ లేవు, కంపాటబిలిటీ లేదు. అందుకని ఇంకా ఆఫ్టర్ 35 పెళ్ళి చేసుకున్నా ఇప్పుడు అమ్మాయి
ఆమెకి ఇష్టం లేదనుకోండి, వెళ్ళిపోయింది అనుకోండి, ద మినిట్ షీ గెట్స్ అవుట్ ఆఫ్ ద మ్యాట్రిమోనియల్ హౌస్ ఆమె ఏం చేస్తుంది, 498A కేసు పెడుతుంది, తర్వాత మెయింటెనెన్స్ చేస్తుంది. ఈ మెయింటెనెన్స్ నేను జీవితాంతం కట్టాల్సి వస్తాడేమో అని భయంతో ఉంటాడు. 498A కేసు ఈ అబ్బాయి ఇంట్లో వాళ్ళందరి మీద, అమెరికాలో ఉన్న సిస్టర్ దగ్గర నుంచి అనకాపల్లిలో ఉన్న ఇంకో బ్రదర్ వరకు అందరి మీద వేస్తుంది. సో ఇవన్నీ ఇష్యూస్, అందుకని వాళ్ళు ఇష్టపడడం లేదు, భయపడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే, ఇప్పుడు పెళ్లి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో విశేషం. సో పెళ్లి తర్వాత డివోర్స్ ఇష్యూస్ అంటే అవి రెండు ఫ్యామిలీస్ మధ్యలో మళ్ళీ ఆ ఇష్యూస్ అవుతాయి. వీళ్ళిద్దరి మధ్యలోనే కాకుండా ఫ్యామిలీస్ మధ్యలో కూడా అవుతాయి. సో వీళ్ళు కొంచెం మంచిగా ఉండాలి అంటే మీ సజెషన్స్? వీళ్ళు సర్దుకుపోయి ఉండాలి అని అంటే ఫస్ట్ ఈగోస్ క్లాషెస్ అనేది పక్కన పెట్టాలి. ఓకే, చిన్న విషయాలపైన గొడవ పడకూడదు. అండర్స్టాండింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్కి. ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేసుకోకుండా సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయాలి ప్రాబ్లమ్స్. కోర్ట్ చుట్టూ తిరిగితే ఏమొస్తుందండి, ఏళ్ళ తరబడి కోర్ట్ కేసు నడుస్తూ ఉంటుంది. ఓకే, దర్ ఇస్ నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, జెన్యున్ కేసెస్ పక్కన పెట్టండి. ఊరికే చిన్న వివాదమైన ఏమంటారు వాటిని, స్మాల్ థింగ్స్ పైన, పెట్టి థింగ్స్ పైన గొడవ పడడము చిన్నపిల్లల్లాగా, ఇవన్నీ వదిలేయాలి. ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయకుండా, మీకు నిజంగా థింగ్స్ సార్ట్ అవుట్ అవ్వట్లేదు అంటే దెన్ యూ మూవ్ ఆన్. అంతేగాని ప్రతిదానికి పెద్దగా చేసి ఓకే ఆ విషయాన్ని పోట్లాడాల్సిన అవసరం లేదు. అండర్స్టాండింగ్ ఉండాలి. సో మ్యామ్, పెళ్ళి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి సంబంధించింది. అదే మళ్ళీ పెళ్ళి తర్వాత గొడవలేనే అనుకో, వీళ్ళ ఫ్యామిలీ అందరు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకి గొడవలు పడకుండా వాళ్ళే సార్ట్ అవుట్ చేసుకొని మంచిగా ఉండాలంటే మీ టిప్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ 35 అప్పుడు రష్లో మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎట్లాంటి డివోర్స్లు చూస్తున్నామంటే, వీళ్ళు మన మ్యాట్రిమోనియల్ సైట్స్ ఉంటాయి చూడండి, దాంట్లో తెలుసండి వీళ్ళు మాకు అని అంటే, వాళ్ళకి ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంది ఈ మ్యాట్రిమోనియల్ సైట్స్లో చూసి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేయాలి. ఓల్డ్ అన్నిసార్లు చాలామంది ఫ్రాడ్స్టర్స్ తెలుస్తున్నారు, అందులో అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఓకే, ఇంకా దే విల్ బీ ఇన్ ఏ రష్ అనమాట. తొందరగా హీ షుడ్ గెట్ మ్యారీడ్, 1 వీక్లో ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఆ 1 వీక్లోనే పెళ్ళి ఉంటుంది, అంతా అయిపోతుంది, డివోర్స్ దగ్గరికి కూడా వచ్చేస్తారు. ఓకే, ఆ తొందరపాటుతనం అవసరం లేదు. ప్రీవియస్గా అసలు ఆ ఫ్యామిలీ గురించి ఎంతో రీసెర్చ్ చేసి, వీళ్ళ ఇంట్లోకి అమ్మాయిని ఇవ్వచ్చా లేదా, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, ఈ ఇంట్లోంచి అబ్బాయిని చేసుకోవచ్చా లేదా, ఇట్లా వాళ్ళంతా రీసెర్చ్ ఉండేది. అది ఎవరికి ఉండట్లేదు. విపరీతమైన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎయిదర్ ఆఫ్ ది పీపుల్కి ఉంటుంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. డబ్బు అనేది ఇట్స్ ఎ స్మాల్ థింగ్ ఇన్ ఎ రిలేషన్. ఓకే, ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఆ అండర్స్టాండింగ్ లాగింగ్ ఉంటుంది. ఓకే, ప్రతి చిన్న విషయానికి పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఓకే, ఏదైనా ఉంటే ఈ ఇద్దరు సార్ట్ అవుట్ చేసుకోవాలి. అంతేగాని ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మకి, ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ తండ్రికి అమ్మకి చెప్పడము, వాళ్ళిద్దరు పోట్లాడుకుంటున్నట్టు ఓకే విషయం పెద్దది అవ్వడము, లాస్ట్కి మాట అనుకుని అది డివోర్స్ దానికి వెళ్ళడం, ఏళ్ళ చుట్టూ వీళ్ళు కోర్ట్స్ చుట్టూ తిరగడం. ఇది కాదు. ఓకే, ఒక ప్రాపర్గా కూర్చొని కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వస్తుంది, ఈగో క్లాషెస్ ఎక్కడ అవుతున్నాయి, ఎవరు తగ్గాలి, ఎంతవరకు తగ్గాలి. ఇప్పుడు ఈయన ఇంత దూరం వచ్చాడు అంటే ఆ అమ్మాయి కూడా అంత కాంప్రమైజ్ అయ్యేటట్టు ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. ఓకే మ్యామ్, చాలా మంచిగా చెప్పారు. అంటే ఈ జనరేషన్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ.